హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బెంగళూరులో ఉన్న లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి వెళ్తున్నాం. పదండి అక్కడి విశేషాలని చూద్దాం. ఈ గార్డెన్ వచ్చేసి బెంగళూరులో ఉన్న మావల్లి అనే ప్లేస్లో ఉంటుందండి. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 రూపీస్ పర్ హెడ్ అండి. చిన్నపిల్లలకైతే ఫ్రీ ఎంట్రన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం బొటానికల్ గార్డెన్ యొక్క నర్సరీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి గ్లాస్ హౌస్, బొటానికల్ గార్డెన్, రోజ్ గార్డెన్, ఫ్లోరల్ క్లాక్, జపనీస్ గార్డెన్, బోన్సాయి గార్డెన్, బ్యాండ్ స్టాండ్, ఇంకా ట్రీ ఫాజిల్. ఇప్పుడు మనం నర్సరీలో ఉన్నాం. ఈ నర్సరీలో మన గార్డెన్కి పర్ఫెక్ట్ చాయిస్ అని అనిపించే అన్ని రకాల మొక్కల్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఒక చిన్న స్టాల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫేమస్ ఇండోర్ ప్లాంట్ లక్కీ బ్యాంబూస్ని మనం పర్చేస్ చేయొచ్చు. అక్కడి నుంచి ఇంకాస్త ముందుకెళ్తే మీకు చామంతి మొక్కలు కనిపిస్తాయి. అన్ని రంగుల చామంతి మొక్కల్ని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ దొరికే అన్ని మొక్కలు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మూన్ క్యాక్టస్ ఉంచారు. ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. 10 డేస్కి ఒక ½ కప్ వాటర్ ఇస్తే చాలు, ఇవి ఈజీగా పెరిగిపోతాయి. అంతేకాదు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్, సక్కలెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. వీటికి కాస్త పక్కనే ఇగ్జోరా ప్లాంట్స్ని మనం చూడొచ్చు. అదేనండి తెలుగులో నూరు వరహాల పూలు అంటారు కదా, అవన్నమాట. వీటితో పాటు మనం ఇక్కడ డిఫరెంట్ కలర్ ఆర్చిడ్ ఫ్లవర్స్ని చూడొచ్చు. ఈ ఆర్చిడ్ ఫ్లవర్స్ని చూడడం నేనైతే ఫస్ట్ టైం అండి. వాటి షేప్, కలరు అంతా కూడా చాలా స్పెషల్గా అనిపించింది. అంతేకాదు ఈ ఆర్చిడ్ ప్లాంట్స్ని ఇంట్లో ఉంచినట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది అనేసి ఒక నమ్మకం ఉంది. అందుకే చాలామంది ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి మాత్రమే కాదు, ఇంట్లో పాజిటివ్ వైబ్స్ని పెంచడానికి కూడా ఈ ఆర్చిడ్ ప్లాంట్స్ని పర్చేస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ రోలో మీరు పోయిన్సెటియా ప్లాంట్స్ని చూడొచ్చు. ఇవి చాలా స్పెషల్ అండ్ యూనిక్ ప్లాంట్స్ అండి. వీటి ఆకులే వాటి కలర్ని ఫ్లవర్స్ లాగా చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ ప్లాంట్స్ కాస్ట్ వచ్చేసి వాటి సైజ్ని బట్టి 99 రూపీస్ నుంచి 500 వరకు ఉంటుంది. ఇవి వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అండి. అయితే మనం కొంచెం వాటర్ ఎక్కువగా పోసినా, సన్లైట్ సరిగ్గా సరిపోకపోయినా ఈ ప్లాంట్స్ అనేవి బతకవు. కాబట్టి స్పెషల్గా కనిపించే ఈ ఇండోర్ ప్లాంట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాంట్స్ని చాలామంది క్రిస్మస్ డెకరేషన్ కోసం వాడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ బోన్సాయి ప్లాంట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇవి వచ్చేసి ది బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్. నేను వీటిని నా ఫేవరెట్ ఇండోర్ ప్లాంట్స్ అని ఎందుకన్నానంటే ఇవి ఇంట్లో ఉంటే అదృష్టంగా భావిస్తారండి. అంతేకాదు ఈ ప్లాంట్స్ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో హార్మనీ, అలాగే మనశ్శాంతి, పాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది అని నమ్ముతారు. ఈ ఇండోర్ ప్లాంట్స్ని మనం ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చాము అంటే వారిపై మన స్నేహాన్ని, రెస్పెక్ట్ని చూపిస్తున్నాము అని అర్థం. దాని పక్కనే ఓపెన్ ఏరియాలో ఈ గులాబీ మొక్కల్ని పెట్టారండి. చూడ్డానికి ఎంత ముచ్చటగా అనిపించిందో. ఇక్కడున్న గులాబీ మొక్కలన్నీ కూడా డిఫరెంట్ కలర్స్లో చాలా అందంగా ఉన్నాయండి. ఈ రోజ్ ప్లాంట్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 50 రూపీస్ మాత్రమే. వాటి సైజుని బట్టి కాస్ట్ పెరుగుతూ ఉంటుంది.
రోజెస్ని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, అందుకే స్టాక్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. ఈ రోజ్ గార్డెన్కి ఎదురుగా ఉన్న ప్లేస్లో లోటస్ ఫ్లవర్స్ని పెంచుతున్నారు. వీటిని కూడా మనం పర్చేస్ చేయొచ్చు. ఒక ప్లాంట్ కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 199 రూపీస్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పింక్ మాత్రమే కాదు, డిఫరెంట్ కలర్స్ ఉన్న లోటస్ ప్లాంట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అంతేకాదు ఈ నర్సరీలో హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి. మన గార్డెన్లో మనకి నచ్చినట్లుగా ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, క్రీపర్స్, అలాగే ఇంటీరియర్ డెకరేషన్ కోసం యూస్ చేసే ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి హెలికోనియా ప్లాంట్స్. ఇవి ఇక్కడివి కాదండి, ఇవి సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికాకి చెందిన ప్లాంట్స్. వీటి ఆకులు కూడా బనానా లీవ్స్ లాగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకాస్త ముందుకొస్తే మీకు తులసి ప్లాంట్స్ కనిపిస్తాయి. ఇక్కడ రామ తులసి, కృష్ణ తులసి 2 రకాల ప్లాంట్స్ని కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి. ఈ గార్డెన్లో ప్లాంట్స్ మాత్రమే కాదు, వెరైటీ ఆఫ్ ట్రీస్ని కూడా అవైలబుల్లో ఉంచారు. చూడండి, ఇక్కడ కోకోనట్ వెరైటీస్ అనేసి ఒక లిస్ట్ కూడా బోర్డు పెట్టారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్లాంట్స్ అన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రీస్ అండి. ఇక్కడ మీరు టిప్టర్, ఉలసి, కుఫియా, దురంతా, డ్వార్ఫ్, సిసిలస్, కోలియస్ వెరైటీస్ ఇలా అన్ని రకాల ప్లాంట్స్ని మీకు అవైలబుల్లో ఉంచారు. అంతేకాదు మోస్ట్ ఫేమస్ మెడిసినల్ ప్లాంట్ అయిన అలోవెరా ప్లాంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ద బెస్ట్ ఎయిర్ ఫిల్టర్ ఇండోర్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. వీటి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 199 రూపీస్ నుంచి వాటి సైజ్కి తగ్గట్టుగా ఉంటుంది. ఇన్ని రకాల పూల మొక్కలు ఉన్నప్పుడు నేనెందుకు ఉండకూడదు అనుకున్నాయేమో, మందారం మొక్కలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ప్లాంట్స్ని కలాంచస్ ప్లాంట్స్ అంటారు. ఈ ప్లాంట్స్ని ఇంట్లో ఉంచినట్లయితే అదృష్టాన్ని అట్రాక్ట్ చేస్తుంది అని ఒక నమ్మకం. అంతేకాదు ఇవి ఎయిర్ ప్యూరిఫైడ్ ప్లాంట్స్ కూడా. ఇంకాస్త ముందుకొస్తే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్ని ఉంచారు. ఇక్కడ మనం ఇచినో క్యాక్టస్, మమ్మిల్లారియా, ప్రిక్లీ పేర్, రెబూటియా, గోల్డెన్ బ్యారెల్ క్యాక్టస్, సిరియస్, బన్నీ ఇయర్స్, బార్బెరీ ఫిగ్, ట్రయాంగిల్ క్యాక్టస్, యూఫోబియా ఇలాంటి అన్ని రకాల క్యాక్టస్ ప్లాంట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. మనం ఎలాంటి క్యాక్టస్ ప్లాంట్నైనా సరే ఇంట్లో కాకుండా ఇంటి పైన ఉన్న టెర్రస్లో కనుక మనం ఈ క్యాక్టస్ ప్లాంట్స్ని ఉంచినట్లయితే ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అనే నమ్మకం. వీటితో పాటు ఇక్కడ మనం రంగురంగుల కనకాంబరం మొక్కల్ని కూడా పర్చేస్ చేయొచ్చు. వృక్షో రక్షతి రక్షితః అంటారు. మనం నాటే చెట్లే రేపు మనకి నీడనిస్తాయి. ఇప్పుడు మనం పెంచుతున్న పొల్యూషన్ నుండి రేపటి రోజు మనల్ని కాపాడే ఏకైక ఆయుధంగా మారతాయి. కాబట్టి కల్కి మూవీలో డైలాగ్ గుర్తుందా? అదేనండి, రేపటి కోసం.
రేపటి కోసం అని అందరూ అనుకుని ప్రతి ఒక్కరూ ట్రీస్ని ప్లాన్ చేయమని నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఇక్కడ మీరు వేప చెట్లను కూడా చూడొచ్చు. ఈ వేప చెట్లు వన్ ఆఫ్ ది బెస్ట్ మెడిసినల్ ప్లాంట్. దీనికి మించిన ఔషధకారి మరొకటి లేదనే చెప్పాలి. అలాగే దీంతో పాటు ఉసిరి చెట్లు, అలాగే మోదుగ చెట్లు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అంతేకాదు ఈ నర్సరీలో మొక్కలు చెట్లు మాత్రమే కాకుండా సీడ్స్, అలాగే కోకోపీట్, పాట్స్, ఇంకా గార్డెన్కి సంబంధించిన ఎక్విప్మెంట్, సాయిల్, ఎరువులు ఇలాంటి అన్నింటినీ ఇక్కడ అవైలబుల్లో ఉంచారు. ఈ నర్సరీలో ఏర్పాటు చేసిన స్టోర్లో మీకు అన్ని రకాల పూలు, కూరగాయల విత్తనాలు మీకు దొరుకుతాయి. వీటి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. ఇక్కడ దొరికే విత్తనాలు కూడా చాలా క్వాలిటీగా అనిపించాయండి నాకైతే. ఇక్కడ విత్తనాలు, సాయిల్, గార్డెన్ ఎక్విప్మెంట్ మాత్రమే కాదు, ఇక్కడ పెస్టిసైడ్స్ కూడా దొరుకుతున్నాయండి. ఇక్కడ మీకు అన్ని రకాల సీడ్స్, ఫ్లవర్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ఎకో ఫ్రెండ్లీ గార్డెనింగ్ మెటీరియల్, అలాగే అన్నీ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయి. మీరు కనుక మీ ఇంటి కోసం ఒక పర్ఫెక్ట్ గార్డెన్ని డిజైన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఎలాంటి డౌట్ లేకుండా మీరు లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లోని నర్సరీని మీ గూగుల్ మ్యాప్స్లో పిన్ చేసుకోండి. ఇంతకంటే ఎక్కువ చెప్తే ప్రమోషన్స్ అనుకుంటారేమో, అదేమీ కాదండి, ఇదంతా కూడా నా ఎక్స్పీరియన్స్. సరే అయితే ఈ లాల్బాగ్లో ఒక నర్సరీ మాత్రమే కాదు, ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. వెళ్దాం పదండి. ఇప్పుడు మనం ట్రీ ఫాసిల్స్ని చూద్దాం పదండి. ఇక్కడ కొన్ని చిరుతపులుల బొమ్మల్ని ఉంచారండి. ఈ బొమ్మల్ని చూస్తుంటే నాకు RRR మూవీలో క్లైమాక్స్ సీన్ గుర్తొచ్చింది. ఇక్కడ చూడండి ఈ ట్రీ ఫాసిల్ని. ఈ ట్రీ ఫాసిల్ చేయడానికి ఎంత కష్టపడ్డారో ఆ కష్టమంతా క్లియర్గా కనిపిస్తోంది. ఇది వచ్చేసి 250 years ఏజ్ ఉన్న ఒక మ్యాంగో ట్రీ చెట్టు బెరడు నుంచి ఈ డిజైన్ని చేశారండి. ఇప్పుడు మనం అక్కడి నుంచి గ్లాస్ హౌస్కి వెళ్దాం పదండి. దీన్ని క్రిస్టల్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఈ గ్లాస్ హౌస్లోనే ఎవ్రీ ఇయర్ మన నేషనల్ ఫెస్టివల్స్ అయిన ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే టైంకి ఫ్లవర్ షో నిర్వహిస్తూ ఉంటారు. ఆ ఫ్లవర్ షో చాలా అద్భుతంగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద విజిటర్స్ ఎస్పెషల్లీ ఈ గ్లాస్ హౌస్ని చూడడానికే వస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ చాలానే ఉన్నాయి. కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటి అంటే బోన్సాయి గార్డెన్ అండ్ జపనీస్ గార్డెన్ రెండు కూడా క్లోజ్ చేసేసారు. ఈవినింగ్ అయిపోయింది. చూడండి ఆ ఓక్ ట్రీస్ మధ్యలోంచి సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఈ గ్లాస్ హౌస్కి పక్కనే ఒక పెద్ద తోట కూడా ఉంది. ఆ తోటలో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి. చూడండి ఈ తంగేడు పూలు ఎంత బాగున్నాయో కదా.
పదండి ఇప్పుడు మనం రోజ్ గార్డెన్ని చూద్దాం. ఈ రోజ్ గార్డెన్ వచ్చేసి దాదాపు 5 ఎకరాల ప్లేస్లో 1600 వెరైటీస్ ఆఫ్ రోజ్ ప్లాంట్స్ని వీళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ అట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టే బెంగళూరులో మస్ట్ విజిటెడ్ ప్లేస్గా లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి ప్రత్యేకమైన ప్లేస్ ఉంది. నేచర్ లవర్స్కి మాత్రం ఈ ప్లేస్ మోస్ట్ రికమెండెడ్ ప్లేస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరో ప్రయాణంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హ్యాపీ ట్రావెలింగ్ గైస్. బై బాయ్.